ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. చంద్రబాబు హస్తినలో రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. చంద్రబాబు హస్తినలో రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్, అశోక్ ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. చంద్రబాబు హస్తినలో రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బర్త్డే సందర్భంగా ఇప్పటికే విజయసారి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యేక విమానంలో అయితే మాత్రం ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో పలు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదల చేయడం అయితే మాత్రం జరిగింది. ఏదైతే ఈ రోజు ఎన్డీఏ అగ్రనేతలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ఆహ్వానం మేరకు కూడా చంద్రబాబు పాల్గొనబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే కేంద్రంలో ఉన్నటువంటి నేతలతో పలు రాజకీయ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క సమావేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి చూసుకోవచ్చు, మరి కాసేపట్లోనే ఢిల్లీలో బీజేపీ శాసనసభ పక్షాల సమావేశం కూడా జరగబోతా ఉంది. ఈ సమావేశంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కూడా జరగబోతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి చర్చ కూడా నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే మరి దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయి కసరత్తు కూడా జరగబోతోందని తెలుస్తా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే వచ్చే నెల రెండవ తేదీ ప్రధానమంత్రి పర్యటన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు తిరిగి మరలా పునఃప్రారంభించాలి అని చెప్పి భావిస్తా ఉన్నారన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రధానమంత్రి పర్యటన అయితే మాత్రం అమరావతి రాజధానిలో రెండవ తేదీగా అయితే మాత్రం ఖరారు చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి కూడా ఈ యొక్క ప్రారంభోత్సవానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కూడా చంద్రబాబు ఆహ్వానించేటువంటి
అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర రాజకీయాల పరంగా చంద్రబాబు ఈ యొక్క పర్యటనను ప్రాముఖ్యతతో పాటు పూర్తి స్థాయిలో కూడా పరిశీలించబోతా ఉన్నారు. టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధాని మోదీతో అయితే మాత్రం ఈ విషయాలు కూడా పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ పర్యటనలో చంద్రబాబు అయితే మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా కలిసి ఆహ్వానంతో పాటు పలు కీలక అంశాలు కూడా చర్చిస్తారు అనేటువంటి కూడా స్పష్టంగా అయితే మాత్రం అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా అనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఈ రోజు సాయంత్రానికి తిరిగి మరలా రావాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. తిరిగి మరలా మరి సాయంత్రం 7 గంటల తర్వాత కూడా విజయవాడ తిరుగుతున్నటువంటి అవకాశం కూడా ఉంది. అనంతరం ఈ యొక్క షెడ్యూల్ సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సుదీర్ఘంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా చంద్రబాబు చర్చించినటువంటి అనంతరం ఆయన ఈ రోజు వస్తారా లేదంటే రేపు ఉదయం బయలుదేరతానని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా చంద్రబాబు గత 4 రోజులుగా కూడా విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్చ అయితే మాత్రం జరుగుతా ఉంది. కాబట్టి మరి ప్రధానమంత్రి మోడీ పర్యటనకు సంబంధించినటువంటి దానిపై కూడా కొన్ని కీలకంగా కసరత్తు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీతో పాటు కేంద్రంలో పలు పెద్దల సంబంధించిన అగ్రనేతలను కూడా చంద్రబాబు అయితే మాత్రం ఆహ్వానించబోతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అయితే మాత్రం అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.